హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఈ 19వ అధ్యాయంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి శ్రీరామ అవతారానికి సంబంధించినటువంటి విశేషం చెప్తారు. కాబట్టి మనం ఆ ఇంద్రకృతమైనటువంటి శ్రీరామ స్తోత్రాన్ని పఠించి ముందుకెళ్తాం. భజేహం సదా రామమిందీవరాభం భవారణ్యదావానలాభాభిధానం భవానీ హృదా భావితానందరూపం భవాభావహేతుం భవాది ప్రపన్నం సురానీకదుఃఖౌఘనాశైకహేతుం నరాకారదేహం నిరాకారమీడ్యం పరేశం పరానందరూపం వరేణ్యం హరిం రామమీశం భజే భారనాశం ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం ప్రపన్నార్తినిశ్శేషనాశాభిధానాం తపోయోగయోగీశభావాభిభావ్యం కపీశాదిమిత్రం భజే రామమిత్రం సదా భోగభాజాం సుదూరే విభాంతం సదా యోగభాజామదూరే విభాంతం చిదానందకందం సదా రాఘవేశం విదేహాత్మజానందరూపం ప్రపద్యే మహాయోగమాయా విశేషానుయుక్తో విభాసీషలీలానరాకారవృత్తి త్వదానందలీలా కథా పూర్ణకర్ణాః సదానందరూపా భవంతిహ లోకే అహం మానపానాభిమత్త ప్రముక్తో న వేదాఖిలేశాభిమానాభిమానః ఇదానీం భవత్పాదపద్మప్రసాదాత్ త్రిలోకాధిపత్యాభిమానో వినష్టః స్ఫురద్రత్నకేయూరహారాభిరామం ధరాభారభూతాసురానీకదావం శరच्चन्द्रवक्त्रं लसत्पद्मनेत्रं दुरावारपारं भजे राघवेशं सुराधीशनीलाभ्रनीलाङ्गकान्तिं विराधादिरक्षोवधाल्लोकशान्तिं किरीटादिशोभं पुरारातिलाभं भजे रामचन्द्रं रघूणामधीशं लसच्चन्द्रकोटिप्रकाशादिपीठे समासीनमङ्के समाधाय सीतां स्फुरद्धेमवर्णां तडित्पुञ्जभासां भजे రామచంద్రం నివృత్తార్తితంద్రం. ఇది అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 13వ సర్గలో ఇంద్రుడు చేసినటువంటి శ్రీరామ స్తోత్రం. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కట్టెలో అగ్ని ఉన్నట్టుగా, కట్టెలో అగ్ని గుహ్యంగా కనిపించకుండా దాగి ఉన్నట్టుగా పరమాత్మ సమస్తమైనటువంటి కట్టెలలోనూ, దేహాన్ని కట్టె అంటాంగా, మానవుడి యొక్క శరీరం కానీ ఎనీ శరీరాన్ని కట్టె అంటాంగా, ఆ కట్టెను మధించడం వల్ల దేని చేత మధించాలి? మధించబడేటువంటి కర్ర ఏమిటంటే మనస్సుతో దాన్ని మధించాలి. మనసుతో శరీరం అనేటువంటి కట్టెని ఏమిటండి? శరీరం కట్టె అంటే మన శరీరంలో ఎముకలు ఇవన్నీ ఉన్నాయిగా, తర్వాత ఇంద్రియాలు ఉన్నాయిగా, ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ తీసుకొచ్చి బారేస్తున్నటువంటి ఇన్ఫర్మేషను, గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయిగా, వీటినన్నిటినీ మధించేసామండి మనసుతో. ఇవన్నీ కూడా మనకి కనిపించేటట్టు చేసేటువంటి వెలుగుందే, ఆ వెలుగు మనలో మనకి ఏదైనా దుఃఖం కలిగినా సుఖం కలిగినా, ఇగో నాకు సుఖం కలుగుతోంది అని ఆ సుఖాన్ని ఆ దుఃఖాన్ని మనసులో ఉండేటువంటి దానిని వెలిగిస్తూ ఉంటుంది మనలో ఉండేటువంటి జ్ఞానం. మనం ఏమనుకుంటామంటే దుఃఖాన్ని చూసి దుఃఖంలో పడిపోతున్నాం, సుఖం చూసి సుఖంలో పడిపోతూ ఉంటాం. కానీ ఒక్క నిమిషం అక్కడ ఆగి నాకు ఈ దుఃఖం ఉంది అని చెప్పి ఏది నాకు చెప్తోంది, ఇది దుఃఖము ఇది సుఖము అని ఏది నాకు స్ఫురింపజేస్తోంది, ఏ లైట్ ఆ దుఃఖం మీద సుఖం మీద పడి ఇది సుఖము దుఃఖము అనుకుంటోంది. ఉదాహరణ, చీకటి గదిలో బ్యాటరీ లైట్ వేసామనుకోండి, అప్పుడు ఈ లైట్ వల్ల ఎదురుగా బీరువా ఉందా, మంచం ఉందా, ఫోటో ఉందా అని ఏ విధంగా అయితే తెలుస్తుందో, ఆ బీరువా ఆ కిటికీ ఏమిటంటే సుఖ దుఃఖాలు అనుకుంటే, రాగద్వేషాలు అనుకుంటే, మన ఆలోచనలు అనుకుంటే, చింతలు అనుకుంటే, ఇవన్నిటినీ కూడా మనకి చూపించేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి గుహ్యంగా కనిపించకుండా అవ్యక్తంగా ఉండేటువంటి ఆ కాంతి ఉందే,
అదే స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క సత్యం, జ్ఞానం, అనంతం. ఆ లైట్ ఎలా పడేటప్పటికి మనకి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అలాగ ఏ మనసులో అయితే ఇవన్నీ ఉన్నాయో అటువంటి మనసును పట్టుకుని మన శరీరం అనేటువంటి దానిని మధిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆ అసలైనటువంటి వెలుగు మనకి కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక రోల్లో బియ్యం వేసి పైనుంచి ఇలా మథనం చేసాం అనుకోండి, రోకలతో కొడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అందులో ఉండేటువంటి బియ్యమో, పప్పులో, నుప్పులో ఏవో ఉంటాయిగా, అవన్నీ కూడా పిండి 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 అయిపోతాయిగా. ఎందువల్ల అవుతున్నాయి? ఆ మధించడం వల్ల అవుతున్నాయి. అదే పప్పు రుబ్బేటప్పుడు కూడా ఆ పప్పుగా ఉండేటువంటి మధించగా అప్పుడు ఏమవుతుంది? అది పిండి అయిపోతుందిగా. అదేవిధంగా మనకి పరమాత్మ అనేటువంటి ఆ వెలుగు మనకి కనిపించాలి అంటే మనస్సులో ఉండేటువంటి వాటిని మధించాలి అని చెప్పిన తర్వాత ఈ విధంగా మథనం కార్యం చేసినటువంటి మహాత్ములు కవయ వాళ్ళందరూ ఏం కనుక్కున్నారు అంటే, స్వామి ఈ కనిపిస్తున్నటువంటి రూపాలన్నీ కూడా నీ ఆభాసే, ఇలా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ప్రతి దాంట్లోనూ నువ్వే ఉన్నావు అని మనం నిత్యము కూడా భావం చేయాలి. కాసేపు ఒక్క 10 నిమిషాలు మనం ప్రశాంతంగా కూర్చుని మిగతా ఆలోచనలు ఏమీ లేకుండా ఏ గార్డెన్లోనో కూర్చున్నాం అనుకోండి, లేకపోతే ఎక్కడైనా కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నప్పుడు మన కంటి ముందు ఏవేవో కనిపిస్తాయిగా, చెట్లు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, ఏదో పువ్వులు ఇవి కనిపిస్తున్నాయి, లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఏవో వస్తువులు కనిపిస్తూ ఉంటాయిగా. ఇప్పుడు కనిపించేటువంటి వస్తువులు నామరూపాలు వేరువేరుగా ఉన్నాయిగా. అలా ఉన్నప్పుడు ఒక్కసారి భాగవతంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి అన్నిట్లోనూ తాను ఉన్నాడని చెప్పాడు కదా, తానే ఇన్ని రూపాల కింద కనిపిస్తున్నాడు కదా అని ఒక్కసారి ఆ భావాన్ని తలుచుకుని, ఓహో స్వామి, ఈ రూపంలో, ఈ కిటికీ రూపంలో, ఈ కట్టెన రూపంలో, ఈ సోఫా రూపంలో, ఈ మంచం రూపంలో, ఈ గిన్నెల రూపంలో మనకు కనిపించేవి ఇవేక, బయటకు వస్తే ప్రజలు కనిపిస్తారు. వీటిలన్నిట్లోనూ నువ్వే ఉండి ఈ విధంగా కనిపిస్తున్నావన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ కనిపించేటువంటి వస్తువుల్లో నువ్వు ఈ వస్తువు కింద కనిపిస్తున్నావు అనేటువంటి స్ఫురణ కూడా ఉందిగా, ఆ జ్ఞానం ఉందిగా, ఆ జ్ఞానమే నువ్వన్నమాట అని చెప్పి మనం సాధన కనీసం ఒక 10 నిమిషాల పాటు సాధన చేసుకున్నట్టయితే ఆ సాధన వల్ల మన మనసు స్థిరపడి ఆ భగవత్స్వరూపం యొక్క అనుభవం కలుగుతుంది. బహూనాం జన్మనామంతే అన్నాడు. అందువల్ల ఎన్ని జన్మలకు కలుగుతుంది, కానీ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ టుడే అనేటువంటి భావాన్నితో భూదేవి ఆయనకి చెప్పిన తర్వాత ఇంకా 2 శ్లోకాలతో 18వ అధ్యాయం భూదేవి స్తోత్రంతో ముగియబడుతుంది. ఒకటి తర్వాత 38వ శ్లోకం. కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గణైః మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రౌణో నమస్తే గుణకర్మ సాక్షిణే. ఓ ఈశ్వర, నువ్వు ఈక్షితు సర్వసాక్షివయ్యా నువ్వు అని. సర్వసాక్షి, అన్నిటికీ సాక్షి అనేటువంటి ఒక మాట మనకి ఎప్పుడూ కూడా పరమాత్మకు సంబంధించినటువంటిది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కట్టెలో అగ్ని ఉంది కదా, కనిపించకుండా అగ్ని ఉంది కదా, ఆ అగ్ని ఏం చేస్తుంది? సాక్షిగా చూస్తూ ఉంటుంది. తను ఏ కర్రలో ఉన్నానో ఆ కర్రలో ఉండేటువంటి గుజ్జుని, ఆ కర్రలో ఉండేటువంటి పదార్థాన్ని అది అలా చూస్తూ ఉంటుంది. మరి సరే, ఇంకా మనకు బాగా అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు మొత్తం ప్రపంచం అంతటి మీద పడేటప్పటికి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పనులు, విమానాలు ఎగురుతుంటాయి, ఓడలు వెళ్తుంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి, ప్రజలు చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, పనులు చేసేసుకుంటూ ఉంటారు. ఇవన్నిటిని తాను అలా చూస్తూనే ఉంటాడు. అదేవిధంగా మనలోనే ఉండేటువంటి ఆ ఆదిత్య స్వరూపమైనటువంటి భగవంతుడు మన శరీరంలోనే ఉండి మన గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు కొట్టుకోవడం, మన మనసులోకి జరిగేటువంటి ఆలోచనలు, చింతలు, కోపాలు, నష్టాలు, మన పెరుగుదల, మన ఆకలి, ఇవన్నీ కూడా సూర్యుడు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తాడో మన అంతఃప్రపంచాన్ని, మన ఆలోచనని కూడా సాక్షిగా ఆయన చూస్తూ ఉంటాడు. ఆ వెలుగు అలాగే సూర్యుడికి వీటితో ఏం సంబంధం లేదు. అదేవిధంగా ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఈక్షితు, అలా చూసేటువంటి వాడిని సర్వసాక్షి యస్య, ఆ పరమేశ్వరుడి యొక్క
స ఈప్సితం కోరిక కానీ ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడయ్యా. ఆ సంకల్పం చేసుకునేటప్పటికీ ఎలాగా ఓ సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం చేసుకున్నది ఎలా ఉంది అంటే దానికి ఉదాహరణ చెప్తూ, అయస్కాంతం శిల ఉంది అంటే ఒక మ్యాగ్నెటిక్ రాక్ ఉందనుకోండి, ఓ మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్ దగ్గర ఒక చిన్న ఇనప ముక్క పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ ఇనప ముక్క జగజగజగ కదులుతూ దాని మీదకి వచ్చేస్తుంది. ఒక మ్యాగ్నెట్ ముందు ఒక ఇనప ముక్క పెడితే అదేవిధంగా ఈయన ఆ అయస్కాంతపు శిలకి తనకేం సంకల్పం ఉండదు. నేను ఇనుమును ఆకర్షించాలి, దాన్ని ఆకర్షించి నన్ను దగ్గరగా తీసుకోవాలి, ఇలాంటి సంకల్పము దానికి ఏ సంకల్పం ఉండదు. కానీ తనకు ఉండేటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి గుణం చేత తనలోనే ఉండేటువంటి మాయాశక్తిలో త్రిగుణాలు ఉన్నాయిగా, తనలోనే మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తిలో త్రిగుణాలు కాలము ఉన్నాయి. ఈ త్రిగుణాలతోనూ కాలంతోనూ ఏం చేస్తుంది మాయాశక్తి, తనలో ఉండేటువంటి మాయాశక్తి జగత్తంతటినీ సృష్టిస్తుంది. అంటే నక్షత్రాలు, గ్రహాలు, ఇవి అవి మనలో 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా మాయాశక్తి నుంచి సృష్టింపబడుతోంది. ఆ మాయాశక్తిని అమ్మవారు అంటారు బ్రహ్మాండ జనని. ఈ బ్రహ్మాండాలన్నింటినీ పుట్టిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మాయాశక్తి ద్వారా పుట్టింపబడినటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తంతా ఉందే, ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి, ఇవన్నీ కదులుతూ ఉంటాయిగా. ఎందుకు కదులుతూ ఉన్నాయి అంటే ఈయన అయస్కాంత శిల లాంటి వాడు. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ అన్నమాట, చిన్న 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 ఇనప ముక్కలు అన్నమాట. అనుకున్నట్లయితే ఈ ఇనప ముక్కలన్నీ కూడా ఆ బ్రహ్మాండమైనటువంటి అయస్కాంత శిలలాగా, అంటే గ్రావణ అంటే గ్రావణము అంటే అయస్కాంత శిలము అని, అయస్కాంతం ఆకర్షించినటువంటిది. అందుకనే కృష్ణుడికి కృష్ణ అన్నారు. కృష్ణ అంటే ఆకర్షించడాన్ని, బ్రహ్మాండంగా ఆకర్షించేటువంటి పరమాత్మ యొక్క లక్షణాన్ని కృష్ణ అంటారు, కృష్ణ అంటారు. కాబట్టి అందుకని నేను కృష్ణుడు అని పేరు వచ్చింది. అందువల్ల ఈ బ్రహ్మాండాలన్నీ కూడా తనలోనే ఉండేటువంటి మాయాశక్తి వల్ల ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చాయ్యా. ఈ బ్రహ్మాండాలు ఇలా రావాలి అనేటువంటిది నీ సంకల్పం. నీ సంకల్పాన్ని గ్రహించినటువంటి నీలోనే ఉండేటువంటి మాయాశక్తి ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించింది. నువ్వు పెద్ద అయస్కాంత శిలవి. కాబట్టి ఈ సృష్టించబడినటువంటి బ్రహ్మాండాలు అనేటువంటి ఇనప మొక్కలన్నీ కూడా అలాగే తిరుగుతూనే ఉంటాయి, నీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇలాగ తిరుగుతూ ఉండడం అనేటువంటి దాంట్లో సృష్టి జరుగుతోంది, స్థితి జరుగుతోంది, లయనం జరుగుతోంది. కానీ నువ్వు మాత్రం సర్వసాక్షివి. నువ్వు అలా చూస్తూనే ఉన్నావు, నీలో అయస్కాంత శక్తి ఉందంటే నువ్వు అలా చూస్తూనే ఉన్నావు. ఈ ఫలానా ఇదే నా దగ్గరికి రావాలి, ఇది అక్కర్లేదు అనేటువంటి నీకు సెలక్షన్ యాటిట్యూడ్ ఏమీ లేదు. అలాగ సూర్యుడు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటాడో నువ్వు అలాగ అయస్గ్రావణ, ఆ అయస్కాంత శిలలాగా తదాశ్రయం, ఆ అయస్కాంత శిలకి దగ్గరగా ఉండేటువంటి ఇనప ముక్కలు ఏ విధంగా అయితే భ్రమతి తిరుగుతోందో అలాగా ఈ సృష్టి అంతా కూడా నీ ఆకర్షణలో పడి తిరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తియే మామూలుగా ఆస్ట్రోఫిజిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ గురుత్వాకర్షణ శక్తి అంటారు, అయస్కాంత ఆకర్షణ శక్తి అంటారు, షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అంటారు, లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అంటారు, సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ అంటారు, విస్కస్ ఫోర్సెస్ అంటారు. తర్వాత రకరకాలైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా ఆకర్షణీయమైనటువంటి శక్తులే, అన్నీ కూడా ఆకర్షించేటువంటి శక్తులే. కాబట్టి అలాగా తర్వాత యాటమ్స్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ బాండ్స్ అంటారు, కోవెలెంట్ బాండ్స్ అంటారు, మరొక బాండ్స్ అంటారు, ఇవన్నీ కూడా ఆకర్షణలు. ఇలాంటి ఆకర్షణలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గ్రావణ, మహాద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తిలో ఆకర్షణ ఉంటుందిగా. ఆ తనలో ఆకర్షణ ఉంది కాబట్టి తనలో నుంచి మాయాశక్తిలోంచి సృష్టించినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచంలో ఆకర్షణ శక్తి ఉంటుంది కదా. అందుకనే ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఆకర్షిస్తుంది. ఈ ఎలక్ట్రాన్ని మరొక ఆటంలోకి వెళ్ళేటప్పుడు ఇది అందులోకి జంప్ చేసేది ఆకర్షిస్తుంది. ఇలాగ పదార్థాలన్నీ కూడా
ఆకర్షణలో పడిపోతూ ఉంటాయి ఆ స్వామి. కాబట్టి ఇప్పుడు అలాంటి ఆకర్షించేటువంటి నీలోకే నా మనసు ఆకర్షింపబడాలి, నా బుద్ధులు ఆకర్షింపబడాలి, నా సమస్తమైనటువంటి చింతలు కూడా ఆకర్షింపబడి నీలోనే పూర్తిగా కలిసిపోయి నేను అయస్కాంత శిల కింద మారిపోవాలి. అదే సాధన, అదే ముక్తి, అదే విశేషం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు కనిపించినటువంటి వస్తువులు, వ్యక్తులు, మాటలు, కబుర్లు, ఇంకా ఒకటిగా అది వీటిల్లోకి ఇనప ముక్కలాగా ఏది ఆకర్షిస్తే, ఎవరితో ఆకర్షిస్తే ఆడు తిరిగిపోతూ దుఃఖం ఆకర్షిస్తుంది, సుఖం ఆకర్షిస్తుంది, చీరలు ఆకర్షిస్తాయి, ఒకటి కార్లు ఆకర్షిస్తాయి, బంగ్లాలు ఆకర్షిస్తాయి, మనుషులు ఆకర్షిస్తూ ఉంటారు, కాలక్షేపాలు కూడా ఆకర్షించేస్తూ ఉంటాయి మనని. ఈ విధమైనటువంటి వాటిల్లో నుంచి కాకుండా ఆ గ్రావణ అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ అనేటువంటి ఆ కర్షణ, ఆ సంకర్షణ స్వభావమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆకర్షణ నాకు కావాలి అని చెప్తూ స్వామి జీవుల కర్మాదృష్టాలకు నువ్వే సాక్షివయ్యా. ఈయనకి చాలా అదృష్టవంతుడండి, ఈవిడ చాలా దురదృష్టవంతుడండి అన్నా సరే నువ్వు అలా చూస్తూనే ఉంటావు. జీవుల యొక్క అదృష్టాలకి, కర్మలకి, దురదృష్టాలకి, వాళ్ళ జీవితాలకి సూర్యుడు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటాడో అలాగ చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మామూలుగా బంగారం నగలు ఉన్నాయనుకోండి, నగల్లో బంగారం ఏం చేస్తుందంటే తను చూస్తూ ఉంటుంది. తన నెక్లెస్ రూపంలో ఉంటే ఓహో అని ఆ నెక్లెస్ ఆకారంలో బంగారమే ఉండి తాను ఆకారంలో ఉన్నానని చెప్పి నాకేం పట్టింది, నెక్లెస్ ఆకారంలో ఉన్నాను, ఉంగరం ఆకారంలో ఉన్నాను అని చెప్పి ఆ బంగారం ఆ ఆకారాన్ని ఎలాగైతే చూస్తూ ఉంటుందో ఆ బంగారం మాత్రం నెక్లెస్ కాదు, ఇది కాదు, తాను బంగారం మాత్రమే. ఈ బంగారం ఇలా నెక్లెస్ల కింద, వీట్ల కింద మారిపోయి అవి దిగేసేసుకొని అద్దాల ముందు కూర్చొని అబ్బో అని చెప్పేసేసి ఏదో రకమైనటువంటి పిచ్చి యాటిట్యూడ్స్లో ఉండేటువంటి లక్షణాలే కొంపలు ముంచుతాయి, జన్మలకి అది కారణమవుతుంది. కాబట్టి అటువంటి సాక్షి స్వరూపుడైనటువంటి వాడు నీకు నమస్కారం స్వామి అని చెప్పి, నమస్తే గుణకర్మ సాక్షిణే, సమస్తమైనటువంటి గుణాలకి, కర్మలకి సాక్షి స్వరూపమైనటువంటి వాడు నువ్వు అని చెప్పి భూదేవి ఆ వరాహస్వామిని ప్రార్థించిందయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి చెప్పిన తర్వాత 39వ శ్లోకం, ప్రమధ్య దైత్యం ప్రతివారణం మృధేయో మాం రసాయా జగదాదిసూకరః కృత్వాగ్రదంష్ట్రే నిరగాదుదన్వతః క్రీడన్నివేభః ప్రణతాస్మితం విభుమతి అని చెప్పి, ఏమిటి అంటే స్వామి నీవు నీటిలో క్రీడిస్తూ ఉన్నావు, నువ్వు ఈ మహాసముద్రంలో నువ్వు క్రీడిస్తూ ఉండేటువంటి సందర్భంలో పెద్ద ఏనుగులాగా నువ్వు క్రీడిస్తూ ఉన్నావు, నువ్వు పెద్ద ఏనుగులా క్రీడిస్తూ ఉన్నావు. అప్పుడు నీకు మరొక ఏనుగు అడ్డం వచ్చినప్పుడు ఆ రెండో ఏనుగుని మదంతో నిన్ను కొట్లాడడానికి వచ్చినటువంటి ఏనుగుని నీవు సంహరించేసేసి పాతాళంలోకి పడిపోయినటువంటి నన్నును నీవు రెండు కోరలతోనూ కూడా పైన ఉంచుకుని నీకు ఎదురొచ్చినటువంటి ఆ హిరణ్యాక్షుడు అనేటువంటి ఆ ఏనుగుని యుద్ధంలో మట్టుబెట్టి నన్ను బయటికి తీసుకొచ్చినటువంటి సర్వసమర్థుడైనటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారము అని చెప్పి భూదేవి స్తుతించిందయ్యా అని చెప్తూ, జగద్ ఆదిశూకర, జగత్తుకు కారణమైనటువంటి వరాహము అంటే నేను భూమి కింద మారాలి అని అనుకున్నటువంటి అహం, ఆ అహం అంటే ఆ సంకల్పం వరాహ, భూమి కింద మారాలి అనుకున్నాడుగా ఆయన, నక్షత్రాల కింద మారాలి, వీటి కింద మారాలి అనుకున్నాడు. కాబట్టి అటువంటి జగత్తుకి కారణమైనటువంటి యహ ఏ శ్రీహరి మాం నన్ను అగ్రదంష్ట్రే కోరల కొనయందు కృత్వా ఉంచుకొని క్రీడిస్తూ ఇవొక ఏనుగులాగా నువ్వు నన్ను దాని మీద పెట్టుకుని క్రీడిస్తూ ఉన్నావయ్యా. అలాంటి సమయంలో ప్రతివారణం నిన్ను అడ్డం కొట్టడం కోసం అని చెప్పి
ఒక ఏనుగు లాంటి దైత్యం మృధే, దైత్యం ఒక రాక్షసుని మృధే యుద్ధంలో మధ్య సంహరించేసేసి ఆ రసాతలంలో నుంచి నన్ను ఉదన్వత అంటే సముద్రం నుండి నిరగాత్తు బయటికి తీసుకొచ్చినటువంటి అట్టి విభుం అటువంటి సర్వసముద్రుడైనటువంటి ప్రణతాస్మి, నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఏమిటండి ఇదేమిటి అంటే మన శరీరం కూడా పృథ్వీతత్వంతో కూడుకున్నదిగా, మన శరీరం కూడా పదార్థమయమేగా. ఈ పదార్థమయం అంతా ఏం చేస్తోంది? మనమేమో ఈ సంసారం అనేటువంటి సముద్రంలో ఉన్నాగా, చింతలు, కోరికలు, ఆనందాలు, సుఖాలు, జీవన్ మరణాలు అనేటువంటి అలలతో కూడుకున్నటువంటి ఈ సముద్రంలో మనం జీవితాలు గడుపుతున్నాంగా. పూజలు అంటాం, పునస్కారం అంటాం, ఏడుపులు అంటాం, ఓం శాంతులు అంటాం, ఇంకొకటి అంటాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇలాగా ఇటు అటు తిరిగిపోతూ ఈ పాతాళం, ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అట్టడుక్కుని కిందకి దిగిపోతూ ఉన్నప్పుడు ఈ వరాహస్వామి వరించవలసినటువంటి అహం, ఆ సత్యస్వరూపమే ఆయన స్వామి నన్ను దీంట్లో నుంచి బయటికి తీయి అని చెప్పి మనలోనే ఉండేటువంటి పృథివీతత్వము అంటే మనలోనే ఉండేటువంటి పదార్థమయము అంటే బ్రెయిన్ కూడా పదార్థమేగా, మనసు, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి పాతాళానికి దిగిపోరిపోతూ ఉండేటువంటి స్వామి నీ కోరల మీద నన్ను పైకి తీయగలిగినటువంటి విభుడు, సర్వసమర్థుడివి నువ్వు, అటువంటి నీకు నమస్కారం. కాబట్టి వరాహస్వామిని కానీ మనం ధ్యానించినట్లయితే భూదేవి చక్కనైనటువంటి ఒక క్లూ ఇచ్చింది. అందువల్ల మనకి తిరుపతిలో ఆదివరాహస్వామి క్షేత్రపాలకుడు అంటారు. ఆ తిరుపతి దేవాలయం క్షేత్రపాలకుడు అంటే ఆదివరాహస్వామి, వరాహస్వామి దేవాలయం కదా. అంటే ఏమిటనమాట, అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఏవో కోరికలు, కష్టాలు, దుఃఖాలు, సుఖాలు వీటితో ఉంటారుగా. అందువల్ల ఆయన దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని అలాగ పాతాళంలో మునిగిపోతున్నటువంటి మనల్ని ఆయన తన కొమ్ములతో పైకి తీసి అక్కడ వెళ్ళండి, అక్కడ శ్రీవారు ఉన్నారు, ఆయన దర్శనం చేసుకోండి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ శ్రీవారు తినండ్రా బాబు అని చెప్పి ఓ లడ్డు నోట్లో పెడతాడు. అప్పుడు సుఖంగా వస్తాం. ఈ విధముగా మనకి ఆయన చెయ్యాలి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే అవతారమూర్తీనాం మంత్రస్తోత్రవర్ణనం నామ అష్టాదశోధ్యాయః. అవతారమూర్తుల యొక్క మంత్రముల యొక్క స్తోత్రం యొక్క వర్ణన, మంత్రం చెప్పారు, ఆ మంత్రం యొక్క వర్ణన మనకి హయగ్రీవం అయింది, మత్స్యం అయింది, కూర్మం అయింది, వరాహం అయింది. ఇంకా ఇప్పుడు మనం 19వ అధ్యాయ 19వ అధ్యాయంలోకి వచ్చాం. ఇందులో శ్రీరాముడి యొక్క మంత్రస్తోత్రాల గురించి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీ సుఖవాచ కిం పురుషే వర్షే భగవంతం ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరతః పరమభాగవతో హనుమాన్ సహ కిం పురుషై అవిరత భక్తి రూపాస్తే. ఓ పరీక్షితు, కిం పురుష వర్షం ఉంది, ఇందాక చూసాం కదా, భద్రాశ్వం అని, జంబూద్వీపం అని, రమణకం అని, కేరుమాతం అనే కేతుమాల అనేటువంటి ద్వీపాలన్నీ చూసాంగా. ఇప్పుడు కిం పురుష వర్షం. ఈ కింపురుష వర్షంలో ఏం జరిగింది అంటే, కింపురుష వర్షే పరమభాగవత, గొప్ప మహాభాగవతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, హనుమంతుడు. అవిరత భక్తి, విరతము అంటే ఏంటంటే గ్యాప్ ఉండడం, అవిరత అంటే గ్యాప్ లేకుండా ఉండడం, అంటే అచంచలమైనటువంటి ఏ మాత్రము గ్యాప్ లేనటువంటి భక్తి కలిగినటువంటి హనుమంతుడు ఏం చేశాడో తెలిసిన, కింపురుష వర్షే, ఆ కింపురుషంలో ఆ దీపంలో ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం భగవంతం రామం, ఆదిపురుషుడైనటువంటి అంటే జగత్తంతట్లోనూ కూడా పూరింపబడి ఉన్నటువంటి, అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, శుద్ధ నిత్యబుద్ధ శుద్ధ స్వభావం అయినటువంటి, అన్నిటిలోనూ కూడా పూరింపబడి ఉన్నటువంటి ఆది పురుషం, ఈ జగత్కారణమైనటువంటి. తర్వాత లక్ష్మణ అగ్రజం, లక్ష్మణునికి అన్నగారైనటువంటి సీతాభిరామం,
సీతాదేవికి అభిరామం అంటే చాలా ప్రియమైనటువంటి వాడు. సీతాదేవికి ఎవరయ్యా ప్రియుడు అంటే శ్రీరామచంద్రుడే సీతాదేవికి ప్రియుడు. కాబట్టి సీతాభిరామం భగవంతం రామం, ఆ భగవంతుడైనటువంటి అంటే పూజనీయుడైనటువంటి షడ్గుణములతో కూడుకున్నటువంటి విభుం, సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీరాముణ్ణి అవిరత భక్తి హనుమాన్, చాలా భక్తితో హనుమంతుడు తత్ చరణ సన్నికర్ష అభిరత, ఆయన పాదముల సన్నిధియందు చరణ సన్నికర్ష, ఆ పాదాల దగ్గరే ఉండాలి, పాదాలనే చూస్తూ ఉండాలి, వాటి మీద నా చెయ్యి ఉండాలి, నా దృష్టి ఉండాలి, నా చూపు ఉండాలి అని చెప్పి అభిరత విపరీతంగా కోరుకున్నటువంటి ఆ హనుమంతుడు కిం పురుషై సహ, ఆ కిం పురుషులతో కూడా ఉపాసిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి తత్ చరణ సన్నికర్ష అభిరత. ఇది మనకి క్లూ ఇస్తున్నాడు. మన దృష్టి, మన చేతులు, మన ఆలోచన ఎక్కడుండాలంటే ఆ చరణాల సన్నిధి మీద మాత్రమే ఉండాలి అన్నారు.